లితాస్ ప్యాషన్ వరల్డ్కి స్వాగతం అండి. నేను లలితారెడ్డి. ఈరోజు మనకెంతో ఇష్టమైన, ఆంధ్రులందరికీ ఇష్టమైన గోంగూర నిల్వ పచ్చడి తయారీ ఎట్లా చేయాలో చెప్తానండి. గోంగూర మా చెట్టుదేనండి, కోసాను. అంతా కోసి కడిగి ఆరబెట్టానండి. ఇదిగో చూడండి, ఇట్లా డ్రైగా పేపర్ మీద పెట్టి నీట్గా డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి ఫ్యాన్ వేసి ఈ విధంగా ఆరబెట్టేసానండి. నీట్గా ఆరిపోయింది కదా, చూడండి ఎలా ఉందో. తర్వాత ఈ గోంగూరని కొలుచుకోవాలండి. ఫస్ట్ ఈ గిన్నె ఉంది కదా, చూడండి ఈ మాదిరిగా వేసుకొని, మరీ అదవకూడదు, ఈ మాదిరిగా వేసుకోవాలండి. చూడండి ఇక్కడ వేస్తాను, కొలిచి ఎన్ని గిన్నెలు వస్తుందో చూద్దాము. ఇదిగోండి, 1 2 3 4 5 మొత్తం 6 గిన్నెలు వచ్చిందండి గోంగూర. ఇది మంచి పుల్లటి గోంగూర అండి. చప్పగా ఉండే గోంగూర బాగుండదు, కాబట్టి మంచి పుల్లటి గోంగూర తీసుకోవాలి. ఇదిగోండి 6 గిన్నెలు గోంగూర. ఇప్పుడు మనం పొయ్యి మీద ఒక బాండలి పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టానండి. ముందు మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను. ఇదిగోండి, వెల్లుల్లి, కారం పొడి, చింతపండు, ఇవి తిరగమాత కోసం ఎండుమిరపకాయలు, సాల్టు, ఇది ఆవాలు మెంతులు పొడి అనమాట. అదండి, ఈ గిన్నెతో ముందు ఈ గిన్నెతో 2 గిన్నెలు నూనె పడుతుందండి. ఫస్ట్ మనం నూనె వేసి వెలిగించాను కదా స్టవ్, 2 గిన్నెలు పడుతుందండి. కొలుచుకోవాలి ఆయిల్. ముందు అంతా వేయకూడదండి, 3 పోర్షన్స్గా నేను ఇక దీన్ని ఈ గోంగూరని నేను 3 పోర్షన్స్గా 3 సార్లు వేయిస్తానండి. అందుకని అంతా వేయకుండా 3 పార్ట్స్ చేసుకొని నూనె వేసుకోవాలి. ఇదిగోండి ఈ మాదిరిగా. ఇట్లా చేస్తే ఉడికిపోతుందండి. త్వరగానే ఉడికిపోతుంది ఇది. ఈ విధంగా మగ్గిపోతుందండి, బాగా కలర్ మారిపోతుంది. మొత్తం ఇలా కలరు మారిపోవాలి.
చూడండి అంటుకోకుండా ఎలా నీట్గా ఉడికిపోతూ ఉందో. చాలా ఈజీ అండి ఇది చేయడం. మనకి ఒకసారి చేసి పెట్టుకుంటే ఒక 6 నెలలు 7 నెలలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చు. గోంగూరలో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుందండి, మనకి ఎంతో మంచిది అది. అయిపోయిందండి, ఒక ఒక పోర్షన్ అయిపోయింది. దీన్ని ఒక కలుపుకునేదానికి వెడల్పుగా ఉండే ఒక డిష్ అండి, చిన్నది, దాంట్లో వేసేస్తున్నాను. తర్వాత సెకండ్ పోర్షన్ మళ్ళీ వేసుకోవాలి. మళ్ళీ ఆయిల్ వేసి మళ్ళీ కలుపుకోవాలండి ఇదే మాదిరిగా. ఈ లోపల మనం ఈ చింతపండుని కొంచెం, మనకి చింతపండు కూడా కావాలండి దీనికి. ఈ చింతపండు ఈ గిన్నెతోనే హాఫ్ గిన్నె తీసుకున్నాను. దీన్ని కొంచెం నానబెట్టుకోవాలండి, మనం వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. అందుకోసమని నేను నీళ్లు కాగబెడుతున్నాను వేరే పొయ్యి మీద. ఇన్ని నీళ్ళు అవసరం లేదు, కొంచెం తగ్గిస్తాను. నీళ్లు కాగబెట్టి చింతపండు వేడి నీళ్ళల్లో నానబెట్టాలి. నీళ్లు తర్వాత అయినా కాగుతాయి, ఎట్లయినా పర్వాలేదు, వేడి నీళ్ళల్లో వేసినా కూడా పర్వాలేదు. చింతపండు వేసేసానండి. ఇదిగోండి 3 పోర్షన్స్ అయిపోయినాయి. గోంగూర ఇలా తయారైపోయింది అదండి. తర్వాత ఈ చింతపండు ఉడకబెట్టాం కదండి, ఇది చల్లారిపోయింది బాగా. ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ మళ్ళీ అదే బాండలు పెట్టుకొని, ఇందాటి వేయించిన బాండలి, మళ్ళీ మిగతా నూనె కొంచెం వేసి ఈ చింతపండు పిసికి పోయాలండి అందులో. ఈ జ్యూస్ పిసికి పోసి ఉడకబెట్టాలి కాస్త. ఈ పిప్పి తీసేయాలి, తీసేసి ఇందులో పెడతానండి. మిగతా అంతా పోసేయచ్చు అందులో.
అంతేనండి. ఇంక కొద్ది కొద్దిగా కొంచెం ఏదన్నా ఈ గుజ్జున్నా కానీ మనకేమి అంత ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఇప్పుడు దీంట్లో వేసేసి ఈ చింతపండు గుజ్జు అంతా వేసేసానండి. దీన్ని కొంచెం సేపు వేయించుకోవాలి. కొంచెంసేపు కావాలంటే దీంట్లో కూడా కొద్దిగా నీళ్లు పోసేసి మళ్ళీ పోయొచ్చండి. పోద్దాం, అది ఉడికే లోపల కొద్దిగానే పోసుకోవాలి, లేకపోతే ఉడికేదానికి చాలా టైం పడుతుంది. అయిపోయిందండి. ఇది కాస్త ఉడికించాలి అంతే. మనం కలిపెట్టుకుంటూ ఉడికిచ్చేస్తే సరిపోతుంది. కొద్దిసేపు 5 minutes. చూడండి ఎలా ఉడుకుతుందో. ఆయిల్, ఈ చింతపండు చక్కగా ఉడుకుతూ ఉంటాయి. ఈ విధంగా బాగా ఉడికిపోయింది చింతపండు కూడా. చూడండి ఒకసారి లోపల ఇదనమాట. ఇప్పుడు స్టవ్ ఆపేసేయాలి. దీన్నంతా తీసుకొచ్చి ఇదిగోండి ఈ మనం ఉడికించి పెట్టిన గోంగూరలో ఇలా వేసేయచ్చు. మొత్తం వేసేయాలి. 6 గిన్నెల గోంగూరకి అరగిన్నె చింతపండు తీసుకున్నానండి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ తర్వాత ఇదిగోండి మిరప్పొడి అండి. ఇది 6 గిన్నెలకి ఈ గిన్నెతోనే మరీ నిండా కాకుండా ఇక్కడికి తీసుకున్నాను మిరప్పొడి. ఇది కూడా వేసేద్దాం. నెక్స్ట్ సాల్ట్ అండి. 1/2 గిన్నె తీసుకున్నానండి సాల్ట్. ఇక్కడ దాకా 1/2 గిన్నె. కొంచెం తగ్గించే వేస్తామండి, కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు. డేంజర్ కదా, సాల్ట్ ఎక్కువ అయిపోయిందంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంచెం తగ్గించే వేస్తున్నాను. తర్వాత ఇవన్నీ బాగా ఒక 2 స్పూన్లు పసుపు కూడా వేస్తానండి. దీనంతా బాగా మిక్స్ చేసుకోవాలి మాదిరిగా. కొంచెం ఆయిల్ వేసుకోవాలండి, లేకపోతే గట్టిగా ఉంటుంది అది. ఇప్పటికి 1 గిన్నె పోసామండి మనము. ఇంకొక గిన్నె కూడా పడుతుంది ఆయిల్. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఆవపిండి మెంతులు కలిపిన మిశ్రమం అండి. ఈ గిన్నెకే సగం ఆవాలు తీసుకున్నానండి, సగం గిన్నె.
ఒక 2 స్పూన్లు మెంతులు వేసి కొద్దిగా వేడి పెట్టానండి. వేయించిన తర్వాత మిక్సీకి వేసాను. మెత్తగా పిండి అయిపోయింది. దీన్ని కూడా దీంట్లో వేసేసి బాగా కలిపేయాలి. అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా ఇది కలిపేసి పోపు పెట్టుకోవడమే. అదే తిరగమాత అంటాం మేమైతే నెల్లూరు వాళ్ళని. పెట్టేద్దాం తిరగమాత. అయిపోతుంది. మంచి స్మెల్ వస్తుందండి. ఆవాలు మెంతులు స్మెల్ ముక్కులు అదిరిపోతున్నాయి. అంత బాగుంది స్మెల్. అదండి, ఇంకా మనం పోపు పెట్టేసుకున్నాము. పచ్చడి తయారైపోయింది. గోంగూర ఆవకాయ. ఇప్పుడు పోపు పెడతామండి. ఇంకొక బాండలు తీసుకొని దీంట్లో మిగతా ఒక గిన్నె ఇప్పుడు దాకా వాడామండి. ఇది 2వ గిన్నె. హాఫ్ వేస్తున్నాను నేను అంతేను. మరీ ఎక్కువ ఆయిల్ నాకు ఇష్టం లేదండి. మామూలుగా 2 గిన్నెలు వేస్తారు అందరైతే. నేను ఒక హాఫే వేస్తున్నాను. దీంట్లో ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు, మినప్పప్పు కూడా వేస్తానండి నేను. కొంచెం నూనె కాగిన తర్వాత వేద్దాం. ఇదిగోండి పోపు పెడుతున్నాము. ఎండుమిరపకాయలు ఒక 10, ఆవాలు ఇదిగో ఈ స్పూన్తో ఒక 3 స్పూన్స్ వేస్తానండి. జీలకర్ర ఒక 3 స్పూన్స్, శనగపప్పు కొంచెం వేస్తానండి. ఒక 4-5 స్పూన్స్ వేసాను. తర్వాత మినప్పప్పు 2-3-4 స్పూన్స్. అంతేనండి. ఇవన్నీ బాగా పప్పులన్నీ ఎర్రగా అయ్యేదాకా వేయించుకోవాలి. ఇంకో ఇదిగోండి ఎర్రగా వస్తున్నాయి. ఇంకా టైం కొంచెం పడుతుంది. ఇంకా కొద్దిగా ఎర్రగా రావాలి పప్పు. ఇదిగోండి పోసేసాను. ఎర్రగా వచ్చినాయి కదా పప్పులు. ఇంకా బాగా కలిపెట్టేయాలండి. దీంట్లో వెల్లుల్లి కూడా ఒక అరగిన్నె తీసుకున్నానండి. అన్నీ ఒలుచుకొని నీట్గా అది కూడా కలపాలి. ముందు ఇది కలిపేసి తర్వాత వెల్లుల్లి కలుపుతానండి. వెల్లుల్లి వేస్తే మా అబ్బాయి తినడు, అందుకని కొంచెం తీసి పెట్టి కలుపుతాను. తయారైపోయిందండి.
ఒక్కసారి అన్నీ మీకు కొలతలు మళ్ళీ ఒక్కసారి చెప్తాను. 6 గిన్నెలు గోంగూర, అరగిన్నె కంటే కొంచెం తక్కువ సాల్టు, మిరప్పొడి ముక్కాలు కంటే కొంచెం ఎక్కువ మిరప్పొడి, ముక్కాలు గిన్నె. తర్వాత ఆవాల పొడి, ఆవాలు సగం గిన్నె పైన, సగం కంటే కొంచెం ఎక్కువ అనమాట. ఒక 2 స్పూన్లు మెంతులు, అవి కొంచెం వెచ్చబెట్టి మిక్సీలో వేసాను. అవన్నీ ఇప్పుడు ఈ విధంగా తయారైపోయింది పచ్చడి అవన్నీ వాటితో. ఆయిల్ 1.5 వేసానండి నేను. కొంతమంది అయితే 2 కూడా వేస్తారు. సరిపోయింది, అసలు 2 కూడా అవసరం లేదండి. ఆయిల్ బాగా కనిపిస్తుంది చూడండి, సరిపోతుంది. కొంచెం ఇదిగోండి ఒలిచి పెట్టిన వెల్లుల్లి, ఇవి ఒక హాఫ్ గిన్నె పైనే ఉన్నాయండి. ఆ గిన్నెతో ఇవి కూడా వేసేసి కలిపేద్దాం. ఇది ఊరేదానికి ఒక 3 డేస్ పడుతుందండి. ఇప్పుడు తిన్నా కానీ బాగానే ఉంటుంది. ఇప్పుడు కలిపి చూద్దాం ఎలా ఉంటుందో. కలిపి తిని చూద్దాము. ఇదండి ఆవకాయ గోంగూర, ఎమ్మీగా ఉంటుంది, బాగుంటుంది. ఆంధ్రమాత ఆవకాయ, గోంగూర ఆవకాయ, ఇదేనండి. ఇంకా బాగా కలుపుకోవాలి. ఇట్లాగే ఉంచేసి మూత పెట్టేసి ఇంట్లో ఉంచేస్తాను. 3 డేస్ తర్వాత మళ్ళీ ఇంకొకసారి కలిపి అప్పుడు సీసాలోకి తీస్తానండి. అన్నం ఉంది కొంచెం, ఈ అన్నంలో కలిపి కొద్దిగా ఈ గోంగూర ఆవకాయ కలిపి చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్. అద్భుతంగా ఉందండి గోంగూర ఆవకాయ, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ అండి.